వసంత పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు 2 ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. ఆ స్తోత్రాలు ఇంట్లో వింటే సంవత్సరం మొత్తం సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మొట్టమొదటిది సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం. ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని వింటే చాలా మంచిది. అలాగే ఇంకొకటి ఉంది, దాని పేరు సరస్వతీ కవచం. ఈ సరస్వతీ కవచానికి విశ్వజయం అనే పేరుంది. అంటే ఈ విశ్వం మొత్తాన్ని జయించేటటువంటి ప్రజ్ఞాపాఠవాలు, తెలివితేటలు ఇచ్చే శక్తి ఈ సరస్వతీ కవచానికి ఉందని పురాణాల్లో చెప్పారు. ఆ సరస్వతీ కవచానికి అందుకే విశ్వజయం అని పేరు. ఆ సరస్వతీ కవచం చాంటింగు మీ ఇంట్లో వినండి, మీ పిల్లలు వినేలాగా చెయ్యండి, లేదా తల్లిదండ్రులైనా సరస్వతీ కవచం వినండి. సరస్వతీ ద్వాదశనామ స్తోత్రము, సరస్వతీ కవచము, ఈ రెండిట్లో ఏది విన్నా కూడా శ్రీపంచమి సందర్భంగా సరస్వతీదేవి అనుగ్రహం సంవత్సరం పాటు మీ పిల్లలకు కలిగి అద్భుతంగా విద్యారంగంలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. కావలసిన కాలేజీలో కానీ కావలసిన స్కూల్లో కానీ సీటు లభించడానికి కూడా ఈ చాంటింగ్స్ అనేవి విశేషంగా సహకరిస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 2025 ఫిబ్రవరి 2 ఆదివారం శ్రీ పంచమి లేదా వసంత పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా ఈ విధులు పాటించండి.